వెల్కమ్ టు ది లియో. టీడీపీ అతి పెద్ద పండుగ మహానాడు వాస్తవానికి ఈ నెల నెల్లూరులో 27, 28, 29 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే చంద్రబాబు గారు ఈ మహానాడును హైబ్రిడ్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని చెప్పి ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. వాస్తవానికి మహానాడు కార్యక్రమం అంటే టీడీపీ కార్యకర్తలు లక్షల్లో తరలి వస్తారు. ముఖ్యంగా 3వ రోజు జరిగే బహిరంగ సభకు లక్షల్లో కార్యకర్తలు తరలి రావటం, ఆ సభను విజయవంతం చేయటం గతం నుంచి జరుగుతున్నదే. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు గారు పొదుపుకు సంబంధించి ఇప్పటికే పిలుపునివ్వటం, తన కాన్వాయ్ను కూడా తగ్గించుకోవటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అంశాన్ని పరిశీలిస్తుండటం, ఈ నేపథ్యంలో మహానాడు వంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే లక్షల్లో వాహనాలు కూడా వస్తాయి. దాదాపుగా 400 ఎకరాల్లో దీనికి సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా పనులు కూడా చేస్తున్నారు నెల్లూరులో. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా సంక్షోభ నేపథ్యంలో చంద్రబాబు గారే స్వయంగా పొదుపు చర్యలకు పిలుపునిప్పించిన నేపథ్యంలో మహానాడు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అది ఇంధన ఖర్చుకు దారితీస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. నిన్న జూమ్ కాల్లో పార్టీ కీలక లీడర్లతోనూ అలాగే పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. ఈ 3 రోజులు జరగాల్సినటువంటి ఈ మహానాడుని కేవలం 2 రోజులు 28, 27, 28 ఈ 2 రోజులకే పరిమితం అయితే చేయడం జరిగింది. ఇది కూడా పార్టీ ఆఫీసులోనే దీనికి సంబంధించినటువంటి స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందరూ అక్కడికి వచ్చే అవకాశం లేదు. పార్టీ నాయకులు అంటే చంద్రబాబు గారు, నారా లోకేష్, అలాగే పల్లా శ్రీనివాస్తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా అక్కడ హాజరవుతారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర కమిటీల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి హాజరవుతారు. ఇక నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి ఆ జూమ్ కాల్ ద్వారా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆన్లైన్ ద్వారానే ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. దాదాపుగా 1800కు పైగా క్లస్టర్ల నుంచి ప్రత్యక్షంగా ప్రజలు లైవ్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు వీక్షించేందుకు అవకాశం కల్పించాలన్నారు. యాజ్ ఇట్ ఈస్గా మహానాడు ఎలా జరుగుతుందో అలాగే తీర్మానాల దగ్గర నుంచి స్పీచ్ల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా అలాగే జరగబోతున్నాయి. కాకపోతే 3 రోజులు జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని 2 రోజులకే పరిమితం చేశారు. మొత్తం ఈ కార్యక్రమం మొత్తం కూడా మంగళగిరిలోని జాతీయ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి నిన్నే చంద్రబాబు గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు మంగళగిరి వద్ద దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఏదేమైనా మొత్తంగా చంద్రబాబు గారు నిజమైన దేశ స్ఫూర్తిని చాటారు. వాస్తవానికి తన కాన్వాయ్ని తగ్గించుకోవడంతో పాటు మంత్రులకు కూడా సూచన చేశారు. రాష్ట్ర ప్రజలకు కూడా పొదుపు చర్యలు పాటించాలని సూచన చేశారు ఇటీవల ప్రధాని పిలుపు మేరకు. సో అందులో భాగంగా టీడీపీకే అతిపెద్ద పండుగ, అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు మహానాడు నిర్వహించడం అంటే టీడీపీ కార్యకర్తలకు ఇక అంతకు మించినటువంటి పెద్ద పండుగ ఉండదు. బహుశా నాకు తెలిసి రాజకీయంగా టీడీపీకి అతిపెద్ద పండుగ మహానాడే. సో అలాంటి మహానాడును కూడా ఈరోజు వర్చువల్ విధానంలో, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా నిజమైన జాతీయ స్ఫూర్తి. చంద్రబాబు గారు అది చెప్పారు, నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మహానాడును కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి మాత్రమే పరిమితం చేసి ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మహా పొదుపు నాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తెదేపా పొదుపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నిర్ణయం. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మహానాడు. పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారు. సాధారణ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ ఎవరూ హాజరు కారు. అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఎవరు హాజరు కారు. వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచే ఆన్లైన్ విధానంలో హాజరు కావాల్సి అయితే ఉంటుంది. 1848 కస్టర్ల నుంచి కార్యకర్తలు, నాయకులు ఆన్లైన్లో పాల్గొనేలాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, చమురు సంక్షోభం ప్రభావంతో చేపట్టిన పొదుపు చర్యల్లో భాగంగా తెదేపా మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకుని అమరావతి చేరుకున్న పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్లో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఈ మహానాడు జరుగుతుంది. సో ఇక్కడ నుంచే పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లోకేష్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు పొలిట్
బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాల్గొంటారు. దాంతోపాటు ఇటీవల వెలువడినటువంటి కేంద్ర రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి దాదాపుగా 250 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొంటారు. మిగిలిన వారందరూ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో పాల్గొనాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. పల్లా శ్రీనివాస్తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీలో నాయకులు, అధికార ప్రతినిధులు మాత్రమే ఇక్కడ పాల్గొంటారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లోనే హాజరవుతారు. రాష్ట్రంలోని 1848 క్లస్టర్ల పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆన్లైన్లో మహానాడులో పాల్గొనేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి చోట కూడా పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసి 500 నుంచి 1000 మంది వీక్షించే విధంగా ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో తీర్మానాల మీద చర్చ కానీ, ఆమోదం కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మహానాడులో ఎలా జరుగుతుందో అలాంటి కార్యక్రమాలు, చర్చలు కానీ, తీర్మానాలు కానీ, స్పీచ్లు కానీ ఇందులో ఎటువంటి మార్పులు లేవు. కాకపోతే 3 రోజులు బహిరంగంగా జరగాల్సినటువంటి 3 రోజులు అనేది 2 రోజుల్లో జరుగుతుంది. ఆ బహిరంగ సభ ఏదైతే చివరి రోజు బహిరంగ సభ ఉంటుందో అది దాదాపుగా ఇక్కడ ఉండదు అంతే. సో మిగిలినవన్నీ కూడా ఆన్లైన్లో జరిగినా బయట జరిగినా తేడా అయితే ఏముండదు. అందరూ కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించాలని చెప్పి దాదాపుగా 10 రోజుల నుంచి ముమ్మరంగా పనులు కూడా చేస్తున్నారు. మహానాడుని ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో అట్టహాసంగా నిర్వహించాలని మొదట నిర్ణయించిన తేదేప అందుకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది. అలాగే కొడవలూరు మండలంలోని ఇస్కో కిసాన్ సెజ్లో 400 ఎకరాల్లో 10 రోజుల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పటిలాగానే మొదటి 2 రోజులు ప్రతినిధుల సమావేశం, 3వ రోజు బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. నెల్లూరులో మహానాడు బహిరంగ సభ నిర్వహిస్తే రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో నాయకులు హాజరవుతారు. కార్యకర్తలు వేల వాహనాల్లో తరలి వస్తారని, దానికి భారీగా ఖర్చు అవుతుందని భావించిన చంద్రబాబు ఖర్చు తగ్గించడం, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిద్దామని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో సాధారణంగా మినీ మహానాడులు జరుగుతాయి. మహానాడు కంటే ముందేమో మినీ మహానాడులు జరుగుతాయి, తర్వాత నియోజకవర్గ లోక్సభ స్థాయిలో మహానాడులు జరుగుతాయి, ఆ తర్వాత మెయిన్ మహానాడు జరుగుతుంది. సో ఇది వాస్తవానికి మహానాడు స్ట్రక్చర్. అయితే ఇప్పుడు మొత్తం జూమ్ విధానంలోకి వచ్చేసిన నేపథ్యంలో గ్రామ స్థాయిలో మహానాడులు నిర్వహించినా దానికి కూడా జన సమీకరణ అవసరం అవుద్ది. సో ఖచ్చితంగా కార్యకర్తలు వాహనాలు వేసుకుని రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆ ఇంధన పొదుపుకి విఘాతం కలుగుతుంది. కాబట్టి వాటిని కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. దాంతో ఈ 18, 19, 20లో జరగాల్సినటువంటి మినీ మహానాడులు కావచ్చు, 23, 24 తేదీల్లో నిర్వహించాల్సినటువంటి లోక్సభ స్థాయి మహానాడులు కావచ్చు, వీటన్నిటినీ కూడా రద్దు చేశారు. అయితే ఈ మహానాడు కార్యక్రమాన్ని ఈ వర్చువల్ ఆన్లైన్ విధానంలో గానీ హైబ్రిడ్ విధానంలో గానీ నిర్వహించడం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త ఏం కాదు. గతంలో కరోనా సమయంలో 2020-21 కరోనా సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఇదే విధంగా నిర్వహించిందంటే మహానాడు కార్యక్రమం అనేది బ్రేక్ అనేది రాదు. ప్రతి సంవత్సరం 600 సరే ఆ కార్యక్రమం జరిగి తీరుతుంది. కాకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మహానాడు నిర్వహించడం అనేది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. ముఖ్యంగా 2020-21 సమయంలో కరోనా ఎంత తీవ్రంగా ఉందనేది మనందరికీ తెలుసు. బట్ అలాంటి సమయంలో కూడా ఆన్లైన్ విధానంలోనే మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతమైతే చేశారు. ఇప్పుడు మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు కాకపోయినా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ రోజు మళ్ళీ మహానాడును తిరిగి ఈ విధంగా నిర్వహించాలని చెప్పి పార్టీ అధిష్టానం అయితే నిర్ణయించింది. ఏది ఏమైనా మొత్తానికి కొంత తెలుగు తమ్ముళ్ళు ఆన్లైన్ విధానం కంటే కూడా ఆఫ్లైన్లో జరిగితేనే ఉత్సాహంగా పాల్గొంటారు. మొత్తంగా ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారే పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో ఈ రోజు మహానాడును కూడా ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించడం అనేది ఖచ్చితంగా నిజమైన స్ఫూర్తిగా మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఆఫ్లైన్లో నెల్లూరులో జరుగుతుంది అనుకున్నటువంటి మహానాడు ఇప్పుడు ఇక 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిపించాలని నిర్ణయానికి అయితే వచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.